క్రీస్తునందు ప్రియులారా, యేసయ్య ప్రశస్త నామములో, పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు ఈ రీతిగా దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి యేసయ్య మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? హోలీ వీక్లో మనం ప్రవేశించాం. దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన అమూల్యమైన మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు, ప్రతిదినం 7 మాటల్లో ఒక్కొక్క మాటను మనం ధ్యానిస్తూ వచ్చాం. 6 మాటలు మనం ధ్యానించాం. ఈరోజు 7వ మాటను కూడా మీ ముందుంచాలని, ప్రియులారా, మిమ్మలను ఆధ్యాత్మికంగా బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రభువారు సిలువలో చెప్పిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, ఈ భూమి మీద తండ్రి చిత్తమంతటినీ కూడా క్రమముగా నిర్వర్తించి తన ఆత్మను మరి తండ్రి చేతికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన వస్త్రములు రోమా సైనికులకు అప్పగించాడు. ప్రియులారా, ముళ్ళ కిరీటం పెడుతుంటే ముళ్ళ కిరీటానికి తన శిరస్సును అప్పగించుకున్నాడు. తన దేహమంతటిని కూడా కొరడా దెబ్బలకు అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తన జీవితం అంతటినీ కూడా మన కొరకు అప్పగించుకున్నాడు. కానీ ఆత్మ విషయములకు వచ్చేసరికి అది తండ్రి చేతికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఈ భూమి మీద మనము కూడా చేయవలసినటువంటి పని. యూదులకు ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే, వారు రాత్రిపూట పండుకునే ముందు వారు ప్రార్థన చేస్తారనమాట. ఏంటంటే, తండ్రి, ఈ రాత్రి మా ఆత్మను భద్రపరచండి, మళ్ళీ ఉదయం లేవగానే మరలా మా ఆత్మను మాకు ఇవ్వమని చెప్పి వారి దినచర్యను వారు ప్రారంభిస్తూ ఉంటారు. మన ఆత్మలు తండ్రి చేతికి అప్పగింపబడాలి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మను అప్పగించుకోవడం మాత్రమే కాదు, కొట్టువారికి ఆయన వీపును అప్పగించుకున్నాడు, తనను తాను అప్పగించుకున్నారు అనే వచనాన్ని కూడా వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఈ మాటను బట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? వాక్యములో మనం చూస్తాం ప్రియులారా, ప్రభు ఎలాగైతే తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడో మనము కూడా మన ఆత్మను ప్రభువుకి అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూస్తాం ప్రియులారా, మన అవయవములను అప్పగించుకోవాలి. మూడవదిగా మనం చూస్తే మరి బర్నబా, పౌలు ఎలా అయితే దేవునికి వారి జీవితాలను అప్పగించుకున్నారో మనలను మనం కూడా ప్రభువుకి అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రియులారా, కీర్తనాకారుడు అంటాడు 37వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, మన మార్గములు ఆయనకు అప్పగించుకోవాలంట. ప్రియులారా, ఈ దినాన్ని నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ భూమి మీద బ్రతుకుండగా మన జీవితం అంతటికి మీదకు ఆయనకు అధికారానికి అప్పగించుకుంటే రేపొద్దున్న ప్రియులారా, ఇది శాశ్వతం కాదు. ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి. మన ఆత్మ ప్రభు దగ్గర ఉండాలి. మన ఆత్మ ప్రభు దగ్గర ఉండాలి. మరి అలాంటి ధన్యతలోనికి మనం ప్రవేశించడానికి సిలువలో ప్రభువారు ఈ 7వ మాటను తెలియజేసి ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ ప్రార్థన మనం చేయాలి. దేవా, నా మరణ పర్యాంతము నా ఆత్మ మీ దగ్గర ఉండాలి ప్రభువా. నేను ఇక్కడ కళ్ళు మూస్తే నీ దగ్గర నేను కళ్ళు తెరవాలి ప్రభువా. అటు అనుభవం నాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. కృపా కనికరము గల తండ్రి,
పరిశుద్ధుడు అయిన దేవ, మీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. సిలువలో మీరు పలికిన శ్రేష్టమైన 7 మాటలు కూడా నాయన అనుదినం ఒక్కొక్క మాటను ధ్యానించటానికి దేవా మా తండ్రి, వీక్షకులకు శ్రోతలకు ఈ మాటలు అందించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఈ మాటలు ప్రభువా నీ బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చున్నాయి. యేసయ్య నామం పేరిట ఘనపరచి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.